మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. రీసెంట్ టైమ్స్లో హాలీవుడ్ సినిమాలు కూడా మన మార్కెట్లో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ముఖ్యంగా అబ్సెషన్, మైకెల్ లాంటి మూవీస్ క్రియేట్ చేసిన సెన్సేషన్ చూసిన తర్వాత హాలీవుడ్ మేకర్స్ ఇండియన్ మార్కెట్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. దీంతో ఆ సినిమాలు మన సినిమాల వసూళ్ల మీద ప్రభావం చూపిస్తున్నాయి. అప్కమింగ్ లిస్ట్లో అలాంటి క్రేజీ హాలీవుడ్ మూవీస్ చాలానే ఉన్నాయి. ఈ నెల 17న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ఒడిసీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓపెన్ హైమర్ తర్వాత క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద గ్లోబల్ రేంజ్ లో భారీ అంచనాలున్నాయి. ఇండియాలో ఈ మూవీ మీద అదే రేంజ్ లో క్రేజ్ కనిపిస్తోంది. తెలుగు సినిమాల్ని మించి అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటుతోంది ది ఒడిసీ. ఈ నెలలోనే రిలీజ్ కి రెడీ అవుతున్న మరో క్రేజీ హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. గతంలో స్పైడర్ మ్యాన్ సిరీస్ లో వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి బజ్ క్రియేట్ చేశాయి. అందుకే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కూడా అదే రేంజ్ లో పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉందన్న అంచనాలున్నాయి. అప్కమింగ్ లిస్ట్ లో ఇండియన్ ఆడియన్స్ ని ఊరిస్తున్న మరో క్రేజీ హాలీవుడ్ మూవీ ఫాల్ టు డెడ్ పాయింట్. ఈ సిరీస్ లో వచ్చిన తొలి సినిమాకి ఇండియాలోనూ భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. తొలి భాగం థియేటికల్ గా మన మార్కెట్ లో పెద్దగా పర్ఫార్మ్ చేయకపోయినా సీక్వెల్ మీద మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి.